ఇదే మన బస్సు అయితే వెళ్ళిపోతుంది చూడండి. ఓటీపీ చెక్ చేసుకొని లోపలికి పంపిస్తుంది. నైట్ ఒకటి కూడా వచ్చింది చూడండి, స్వీట్ కార్న్ కూడా ఇచ్చారు. చేసిన చూడండి, ఒకటి ఆలుగడ్డ, ఒకటి వచ్చేసి పప్పు అన్నది. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతానికి మనం వచ్చేసి ఢిల్లీలో ఉన్న కాశ్మీరీ గేట్ దగ్గర అయితే ఉన్నాం. ఈరోజు మనం ఏంటంటే ఢిల్లీ నుంచి ఉజ్జయిని వరకు మోస్ట్ లగ్జీరియస్ బస్ అన్నట్టు ఇండియాలోనే ఫ్లెక్స్ బస్సులో అయితే మనము ఇవాళ ప్రయాణం చేయబోతున్నాం. చాలా అంటే చాలా బాగుంటుంది బస్సు. మనకి ఇక్కడ బస్సు వచ్చేసి ఈవినింగ్ 7 o'clock అయితే ఉంది. ప్రస్తుతానికి మనం కాశ్మీరీ గేట్ దగ్గరనే ఉన్నాం. మన బ్యాక్ సైడ్ కనబడుతుంది చూడండి. ఇక ఇక్కడ నుంచి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి ఇక్కడ వచ్చేసి మనది 28 అట కౌంటర్ ఫ్లెక్స్ బస్ది. ఇక్కడ కౌంటర్లు కూడా సపరేట్గా ఉంటాయి ప్రైవేట్ బస్సులకు కూడా. అక్కడికి వెళ్ళి మన టికెట్ దగ్గర కూర్చుందాం. తర్వాత వచ్చేసి వాళ్ళు తీసుకెళ్తారట. లోపలికి అయితే వెళ్దాం పదండి. ఇక నేనున్న ప్లేస్ నుంచి వచ్చేసి ఆ కాశ్మీరీ గేట్ బస్ స్టాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నా. సరే, ఆ బ్రిడ్జ్ కనబడుతుంది చూడండి. ఆ బ్రిడ్జ్ దాటి కొంచెం రైట్ సైడ్ వెళ్తే మనకు బస్ స్టాప్ అయితే ఉంటుందట. అక్కడనే మనకు మెట్రో స్టేషన్ కూడా ఉందట. ఇక ప్రస్తుతానికి మనం నడుచుకుంటూ వచ్చేసాం చూడండి. ఇగో ఇదే కాశ్మీరీ గేటు ISBT బస్ స్టాప్ అన్నట్టు. ఇక్కడి నుంచి మనం లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇగో చూడండి ఒకసారి, ఫ్రంట్ భాగం వచ్చేసి ఈ విధంగా ఉంటుంది, పార్కింగ్ ఏరియా అన్నట్టు ఆ లెఫ్ట్ సైడ్ మొత్తం. ఇక ఇక్కడి నుంచి నడుచుకుంటా మనం లోపలికి అయితే వెళ్ళాలి. చెక్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. అక్కడ బ్యాగ్స్ అవన్నీ చెక్ చేసుకొని లోపలికి వెళ్ళాలి. ఏ టైమింగ్కి ఏ బస్ అనేది ఇక్కడ స్క్రీన్ మీద వెళ్తూ ఉంటుంది. బస్ స్టాప్లోకి అయితే ఎంట్రీ అయినాం. మొత్తం మనలా కాకుండా ఇక్కడ బ్యాగులు అన్నీ చెకింగ్ చేసి లోపలికి అయితే అలౌ చేస్తారు. జింక్ బస్ కౌంటర్ వచ్చేసి 28 మన బ్యాక్ సైడ్ అది. బట్ చాలామంది కూర్చున్నారు, ఎందుకంటే మన బస్సు వచ్చేసి 7 o'clock కాబట్టి మనం కొద్దిసేపు అటు ఇటు తిరుగుదాం. ఇక చాలా పెద్దగా ఉంది ఉండుడా. ఇది ఒక్కొక్క బస్కు ఒక కౌంటర్ అయితే ఉన్నది. ఇక్కడ చూడండి కొన్ని బస్సులు ఉన్నాయి చూడండి, ఫ్లై బస్ అని అన్ని బస్సులే ఇక్కడ కౌంటర్లు ఉన్నాయి. గవర్నమెంట్ ఉన్నాయి, ప్రైవేట్ ఉన్నాయి. ఇక్కడ అటు సైడ్ కూడా చూడండి యో బస్సు అన్నీ ఉన్నాయి. లోపలికి వెళ్తే ఏముందో చూద్దాం. లోపలికి వస్తే ఇట్లున్నది. ఇక్కడ వాటర్ గీటర్ ఏముండే అయింది చూడాలి. లోపలైతే వాటర్ మనకి ఏం దొరుకుతలేవు. ఆ కింద వచ్చేసి మనకు బస్సులు అయితే ఉంటాయట ఆ లెఫ్ట్ సైడు. ఒకసారి కిందికి వెళ్ళి మీకు చూపిస్తా. బస్ స్టాప్ దగ్గరికి వచ్చినాం చూడండి. కింద బస్సులన్నీ ఇక్కడ ఆగుతాయి. మనం ఏంటంటే డైరెక్ట్ ఇక్కడికి రానికి వీలైతే ఉండదు. చూడడానికి బాగానే ఉంది. మెయింటైన్ చేస్తారు అయితే మంచిగా ఎయిర్పోర్ట్లో ఉన్న చూడడానికి అయితే బాగా మెయింటైన్ చేస్తారు. మంచిగా చెకింగ్ నుంచి మొదలు పెడితే అన్నీ బాగున్నాయి. కిందికి వస్తే మళ్ళీ నార్మల్గా బ్యాక్ సైడ్ చూడండి అన్ని బస్సులు అయితే ఉన్నాయి. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 7 కావాలి, 6 అవుతుంది. ఇంకా 1 hour అయితే వెయిట్ చేద్దాం. పైకి వెళ్ళడానికి ఎక్సలేటర్ కూడా ఉంది. ఎక్సలేటర్ పైన పైకి అయితే వెళ్ళొచ్చు. ఇక ఇక్కడి నుంచి మనం పైకి అయితే వెళ్ళిపోతున్నాం చూడండి. నడవరాని వాళ్ళకు ఇలా కూడా ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ మన బస్ టైం అయిపోయింది, కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఇక ఇక్కడ ఒక 5 minutes వెయిట్ చేయమన్నారు. ఇక్కడ వెయిట్ చేస్తున్నాను నేను. పని అయితే అయింది 7 o'clock ఎగ్జాక్ట్లీ. వాళ్ళు అయితే మైక్లో అనౌన్స్మెంట్ చేస్తారు. ఇక్కడ అంతసేపు ఇక్కడ కూర్చోమన్నారు. సౌండ్ వినబడుతుంది కదా. ఇక్కడ నుంచి బస్ దగ్గర తీసుకెళ్తారట వాళ్ళు. ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన అయితే చెప్పిండు. ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైకి వెళ్తున్నాం. ఇలా 2 ways నుంచి ఉన్నది. బ్యాగ్స్ తీసుకెళ్ళడానికి కూడా ఒక ఆప్షన్ అయితే ఉంచండి. ఇక మనం వచ్చేసిన మన 5 కనబడుతుంది. మనం 3 దగ్గరికి అయితే వెళ్ళాలి. టికెట్ వచ్చేసి నాకు 2700 rupees అయితే పడ్డది. దగ్గరికి అయితే వచ్చేసినాం. బస్సు వచ్చేసి బ్యాక్ సైడ్ చూడండి, అదే బస్సు అయితే ఎక్కుదాం పదండి. మనకు వచ్చేసి ఫ్రంట్ నుంచి జింక్ బస్ వ్యూ వచ్చేసి ఈ విధంగా అయితే కనబడుతుంది. బస్ చూడండి ఎంత గ్రాండ్గా ఉందో. ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి కూడా చూపిస్తారు చూడండి. ఇంకా ఈ విధంగా ఉంది, లగ్జూరియస్గా ఉంది బస్ అయితే. చాలా పెద్ద బస్ అన్నట్టు ఇది. ఇట్లా చూడండి ఎంత గ్రాండ్గా ఉంది బస్సు. ఇక ఇక్కడ నుంచి మన నెంబర్ చూపించేసి బస్కి అయితే ఎక్కేద్దాం. ఇక్కడ వచ్చేసి అన్నీ ప్యాక్ చేస్తారు చూడండి. ఇక్కడ మన నెంబరు ఓటీపీ చెక్ చేసుకొని లోపలికి పంపిస్తారు. బస్లోకి అయితే ఎక్కేస్తున్నా చూడండి ఎంత లగ్జూరియస్గా కనబడుతుందో. ఇతనే మన డ్రైవర్ ఇవాళ. ఇక్కడ నుంచి లోపలికి అయితే వచ్చేసిన. ఇక లెఫ్ట్ సైడ్ బెర్త్ ఈ విధంగా ఉంటుంది. రైట్ సైడ్ వచ్చేసి మనకు సింగిల్ బెర్త్ అన్నిట్లాగానే సేమ్ ఉంది. మనది వచ్చేసి ఈ రైట్ సైడ్ అయితే ఉంది. లోపలికి అయితే ఎక్కుదాం. బస్సు అయితే ఎక్కేసిన. బస్సులోనే ఉన్నాయి జింక్ బస్ లోపల. ఈ విధంగా ఉంచురండి. పోల్లో జింక్ బస్ అని రాసింది. లైట్ వస్తుంది ఇక్కడ చూడండి. లైటు ఏసీ వస్తుంది. ఇక్కడ ఒకటి ఉంది.
వస్తుంది. ఆడ వాటర్ బాటిల్ పెట్టుకుని ఇచ్చారు. బెడ్ వచ్చేసి ఇదే ఉంది. ఇదంతా ఎమర్జెన్సీ ఎగ్జిట్. ఇక్కడ సేమ్ చార్జర్ ఇచ్చిండు, ప్లగ్ ఇచ్చిండు, 2 ఇచ్చిండు. బెటర్ ఇక ఛార్జింగ్ ఫుల్ ఉంటుంది. ఈ నిన్న మొన్న మనం ఎక్కిన బస్సులో ఇది పనిచేయదు. లైటింగ్ బాగా ఇచ్చిండు. అక్కడ జింగ్ బస్ అని రాసింది. నెక్స్ట్ 1/2 లీటర్ది చిన్న వాటర్ బాటిల్ ఇచ్చి తట్టున్నారు చూడండి. నాకు ఇక్కడ ఉన్నది అది ఎంటీది కానీ తీసేసి మనకి ఇస్తారు అనుకుంటా. ఇట్లా అన్ని ఇచ్చారు కాబట్టి బాగుంది బస్ అయితే. బస్ స్టాప్లో నుంచి బస్సు అయితే కదులుతుంది చూడండి. బస్ స్టాప్ చూడడానికి చాలా అంటే చాలా పెద్దగా ఉన్నది. కాశ్మీరీ గేట్ అంటే సమ్ డిఫరెంట్గా అనుకున్నా కానీ ఇది కూడా బస్ స్టాపే, పేరు అలా పెట్టిరు అంతే. మనకి ఇందులో ఏంటంటే స్నాక్స్, ఫుడ్, టిఫిన్స్ అవన్నీ అయితే ఇస్తారట. ఇట్లా ఫుల్ సెక్యూరిటీ చెకప్ ఉంటుంది. ఈ సెక్యూరిటీ చెకప్ తర్వాత మనం లోపలికి వస్తాం అన్నట్టు. ఈ బస్సులో వచ్చి ఇక్కడి నుంచి వచ్చేసి మనకు లోపలికి అలవ్ లేదు. అక్కడ మొత్తం మనం చెక్ చేయించుకొని రావాలి. నైట్ టైం ఢిల్లీ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక ఢిల్లీ ఆల్మోస్ట్ చూసుకుంటూ పోతాం ఇప్పుడు. ఢిల్లీ రోడ్స్ మాత్రం చాలా అంటే చాలా సూపర్ ఉన్నాయి. ప్లస్ ఏంటంటే చాలా పెద్దగా ఉన్నాయి, విశాలంగా ఉన్నాయి రోడ్లు అయితే. రోడ్స్ కానీ ఆ ఫ్లైఓవర్స్ ఇవన్నీ అయితే ఎక్కడ చూడలే, అంత బాగుంది ప్లేస్ అయితే. ఇప్పుడు మనకు వచ్చేసి ఒక వాటర్ బాటిల్, కొన్ని స్నాక్స్, బిస్కెట్స్ వచ్చినాయి. ఒకసారి ఏమేమి వచ్చినాయో చూద్దాం. వాటర్ బాటిల్ ఇచ్చారు, ఒకటి టాటా వాటర్ బాటిల్. ఇక నెక్స్ట్ ఇది జింగ్ బస్ మ్యాక్స్. ఏమేమి వచ్చినాయో చూపిస్తా. ఒకటి ఇది వచ్చింది, ఏంటిదో తెలియదు. కార్న్ అట. నెక్స్ట్ ఇది ఒకటి వచ్చింది, స్మాల్ మ్యాక్స్ ఫీల్ అట. నెక్స్ట్ ఇది ఏంటిదో ఇది ఒకటి వచ్చింది. ఇంకా ఒకటి జ్యూసు. అంతే, తుడుచుకోవడానికి మనకు పేపర్ ఇచ్చారు అంతే. ఇవి వచ్చినాయి. మామూలుగా బాగానే అయితే ఉంది, పోతా ఉంటే తెలుస్తుంది ఇంకెట్లున్నది అన్నది. ఇవి విప్పినాక చూపిస్తాయి ఎట్లుంటాయి అన్నది. ఒకటి కూడా వచ్చింది చూడండి, స్వీట్ కార్న్ కూడా ఇచ్చిర్రు. లంచ్ కూడా పెడతారన్నారు, కూడా చూడాలి. స్వీట్ కార్న్ ఇచ్చారు, ఇదే తినేద్దాం ఇప్పుడు. కొంచెం సాల్ట్ కారం బాగున్నాయి. ఒక్కొక్కటి టేస్ట్ చూద్దాం. ఫస్ట్ కారం చేస్తున్నాం. స్నాక్స్ అయితే చాలా బాగున్నాయి, అన్నీ బాగున్నాయి టేస్ట్ అయితే. ఇక మనం ఏంటంటే నైట్ టైంలో వెళ్తున్నాం కదా, ఢిల్లీ వ్యూస్ చూడండి. ఆ రోడ్స్ అవన్నీ ఎంత అద్భుతంగా కనబడుతున్నాయో చూడండి. ఢిల్లీలో మనకి ఏంటంటే వెళ్తూ ఉంటే ఎక్కువ ఫ్లైఓవర్సే ఉంటాయి చూడండి. మళ్ళీ ఇప్పుడు మనం ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్తున్నాం. నెంబర్ ఆఫ్ ఫ్లైఓవర్స్ ఉంటాయి. రోడ్స్ వచ్చేసి చాలా విశాలంగా అయితే కనబడుతున్నాయి మనకు. ఇక ఆల్మోస్ట్ మనం ఏంటంటే ఇక ఢిల్లీ అవుట్స్కట్స్కి అయితే వచ్చేస్తున్నాం. అవుట్స్కట్స్కి వచ్చినా కొద్దీ కూడా చూడండి పెద్ద పెద్ద మాల్స్ కానీ ఇవన్నీ చూడండి అసలు ఎంత అద్భుతంగా కనబడుతున్నాయో నైట్ టైంలో. ఆ డిఎల్ఎఫ్ ఏదో మాల్ అట చూడండి. ఇక ఇక్కడ నుంచి మనం ఏంటంటే ఆల్మోస్ట్ ఇక అవుట్స్కి అయితే వచ్చేసినాం. ఇగో ఇది వచ్చేసి మనకు టోల్ గేట్ అన్నట్టు. ఢిల్లీది మెయిన్ ఎంట్రన్స్ టోల్ గేటు. ఇక ఈ టోల్ గేట్ దాటుకుంటూ మనం బయటకు అయితే వచ్చేసినాం. ఢిల్లీ టోల్ అయితే దాటింది. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ టోల్ దాటేటప్పుడు నెంబర్ చెక్ చేస్తారు. 15 సంవత్సరాలు దాటిందా లేకపోతే 15 సంవత్సరాలు కానీ తక్కువ ఉన్నదని ఆ చెక్ చేసినాక లోపలికి అయితే అలౌ చేస్తారు. ఢిల్లీ దాటి మనమైతే ఒక 100 కిలోమీటర్స్ ఇలా బయటకు వచ్చినాం. రోడ్ సైడ్ స్టాల్స్, ఫుడ్స్ అయితే ఇంకా తీసే ఉన్నాయి చూడండి. ఫుడ్ అయితే వచ్చింది. మళ్ళీ ఫుడ్ ఏమేమి ఇచ్చారు ఒకసారి చూపిస్తాను. ఇదిగో చూడండి, ఫుడ్ వచ్చేసి ఒక బాక్స్ ఈ విధంగా ఉంది. అక్కడ స్వీట్ ఉన్నట్టున్నది, అంతా ప్యాకింగ్ చేసి ఉన్నది కవర్ అయితే. ఒకసారి తీసి ఏమేమి ఉన్నాయో మీకైతే ఇప్పుడు చూపిస్తా. ఒకటి ఆలుగడ్డ, ఇంకొకటి వచ్చేసి పప్పు ఉన్నట్టున్నది, కొంచెం కిసాన్ జాము, అన్నము, చపాతి, ఇక్కడ వచ్చేసి స్వీట్. ఇదైతే మొత్తం ఫుడ్. టేస్ట్ అయితే పర్వాలేదు, బాగా. రోటీ ఒకటి ఇచ్చారు, ఇంకోటి పప్పు లాగుద్దాం టేస్ట్. పప్పు ఎట్లా ఉంది? పప్పు టేస్ట్ కూడా సూపర్ ఉంది.
మన బస్సు వచ్చేసి ఒక రెస్టారెంట్ దగ్గర అయితే ఆపుతుర్రు. ఇక్కడ రెస్టారెంట్ అయితే ఉంది చూడండి. బస్సు వచ్చేసి వాష్రూమ్కి అయితే ఆపారు. ఒక 25 మినిట్స్, ఎగ్జాక్ట్లీ 10:38 టైం అవుతుంది. ఇంకొక 575 కిలోమీటర్స్ అవుతుంది. జైపూర్కి వచ్చేసి ఒక 135 కిలోమీటర్స్ దూరంలో అయితే ఒక దాబా దగ్గర అయితే బస్సు అయితే ఆగింది. కొంచెం బ్రేక్ తర్వాత మన బస్ స్టార్ట్ అయింది. అక్కడ ఆర్ఎస్ఆర్టీసీ బస్సు ఉన్నది చూడండి. ఆ బస్సు వచ్చేసి మనకు జైపూర్ వరకు అయితే వెళ్ళిపోతుంది. ఇక బస్సు వచ్చేసి స్టార్ట్ అయిపోయింది. చాలా బస్సులు ఇక్కడనే ఆపుతుర్రు చూడండి. మనకు ఈ స్పెషల్ ఏంటంటే ఢిల్లీలో ప్రైవేట్ బస్సులు, గవర్నమెంట్ బస్సులు అన్నీ వచ్చేసి సేమ్ ఈ గవర్నమెంట్ బస్ స్టాపులనే ఆపుతారు అన్నట్టు. ఇక బస్సు అయితే మూవ్ అయిపోయింది. ఇంకొక 100 కిలోమీటర్స్ అయితే ఉంది. ఈ 100 కిలోమీటర్స్ బిఫోర్ వచ్చేసి మనకు ఇప్పుడే ఆ టిఫిన్కి అయితే ఆపేసారు. టిఫిన్ చేయగానే వెళ్ళిపోతుంది. నాకు తెలిసి ఇంకో 100 కాబట్టి 1.5 అవర్ 2 అవర్స్లో అయితే మనం అక్కడికైతే రీచ్ అయిపోతాం. ఇప్పుడే మంచిగా సూర్యుడు అయితే మనకు వస్తుంది చూడండి. సూపర్ కనబడుతుంది. ఇక్కడ చూడండి అన్ని ఎర్రమట్టి నీళ్ళు ఉన్నాయి చూడండి. మొత్తం డిఫరెంట్గా ఉంది. సూర్యుడు వస్తూ ఉన్నాడు. ఇప్పుడే సూర్యుడు కనబడుతుంది చూడండి. ఇక నైట్ పడుకొని లేచినాక వ్యూ అంతా ఈ విధంగా ఉంది చూడండి. ఇక బస్సు వచ్చేసి ఇక్కడైతే ఆపిర్రు ఇప్పుడే. మరి మొత్తానికైతే ఉజ్జయిని చేరుకున్నాం. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 7:52 ఇలా అవుతుంది. 8:30కి, బట్ అంతకన్నా ముందే బస్ అయితే రీచ్ అయిపోయింది. మనకు ఏంటంటే నిన్న నైట్ వచ్చేసి 7కి వెళ్ళింది. మనకు మధ్యలో స్నాక్స్ ఇచ్చిర్రు, డిన్నర్ పెట్టిర్రు, మళ్ళీ వచ్చేసి పొద్దున టిఫిన్ పెట్టిర్రు. బాగుంది. బస్సు కూడా చాలా నీట్గా ఉంది. ఫాస్ట్ కూడా వెళ్ళట్లేదు బస్సు. మంచిగా మీడియం రేంజ్లో వెళ్తుంది. మస్తు అంటే మస్తు ఉంది బస్సు. ఇది ఒకటి లైఫ్లో ఒకసారి ఇటువంటి జర్నీ అయితే చేయాల్సిందే. జింగ్ బస్ అంటే జింగ్ బస్ లానే ఉంది. మన బస్సు చూపిస్తా చూడండి ఒకసారి. వచ్చిన బస్సు ఇదే మన బస్సు అయితే వెళ్ళిపోతుంది చూడండి. పెద్ద బస్ అన్నట్టు. మనం ఈ లాస్ట్లో కూర్చున్నాం. మనది U15. బ్యాక్ సైడ్ నుంచి చూడండి ఎంత గ్రాండ్ లుక్ ఉన్నదో బస్సు. ఈ వీడియో వచ్చేసి ఇంతటితోనైతే ఎండ్ చేస్తున్నా. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.